భూమి ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందో తెలుసుకోవడానికి మనం సైంటిస్టులు అవ్వాల్సిన అవసరం లేదు. మనం త్రాగే నీరు, అడవులు, గాలి ఇలా అన్నీ పాడైపోయాయి. పరిస్థితి ఇలా కొనసాగితే భూమి మొత్తం నాశనం అయిపోతుందా అనే సందేహం కలుగుతుంది. మన జీవితం ఏమైపోతుందో, ఎలా బ్రతకగలమో అనే భయం అందరిలో మొదలవుతుంది. కానీ భూమి పూర్తిగా నాశనం అవ్వదు అనడానికి బైబిల్లో అనేకమైన కారణాలు ఉన్నాయి. మన ఉమ్మడి గృహం భూగ్రహం అనే కార్యక్రమానికి స్వాగతం. మనం అనుకున్న దానికంటే భూమి చాలా బలమైనదని వాతావరణం మీద పరిశోధనలు చేసిన కొంతమంది పరిశోధకులు అన్నారు. మనుషుల బాగోగులు పట్టించుకునే సృష్టికర్త ఉన్నాడని నేను నమ్ముతున్నాను. మీరు నమ్ముతున్నారా? ఒకవేళ నమ్మినట్లయితే పరిశోధకులు చెప్పిన మాటలు వినగానే మీకేం గుర్తొచ్చింది? దేవుడు మన భూమిని దానంతటదే సహజ సిద్ధంగా బాగు చేసుకునే విధంగా దేవుడు దాన్ని నిర్మించారనే విషయం మీకు గుర్తు రావచ్చు. కానీ మనం భూమిని ఎంత పాడు చేశామంటే అది తిరిగి తన సహజ సిద్ధమైన పరిస్థితికి రావడానికి చాలా ఏళ్ళు సమయం పడుతుంది. ఒక సమాజాన్ని నిజంగా అభివృద్ధి చేయాలంటే ఆ సమాజంలోని ప్రజలు జీవన ప్రణాళికలను కూడా సమగ్రంగా మెరుగుపరిచే ప్రయత్నం జరగాలి. మన చుట్టూ ఉన్న పరిసరాలే మన ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తాయి. మనం నివసించే గదుల్లో కానీ, మన ఇళ్లలో కానీ, మనం పనిచేసే ప్రదేశాల్లో కానీ, ఇరుగు పొరుగును కానీ మనకంటూ ఒక ప్రత్యేక వ్యక్తీకరించే విధంగా, మనకు ఒక గుర్తింపు వచ్చే విధంగా మన చుట్టూ ఉన్న పరిసరాలను మనం తీర్చిదిద్దుకుంటూ ఉంటాం. సాధారణంగా మనం ఏ పరిసరాల్లో ఉంటామో ఆ పరిసరాలకు అనుగుణంగా మనల్ని మనం మలుచుకోవడానికి, సర్దుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ మన పరిసరాలు మురికి కూపాల్లా, చీకటి గుయారాల్లా, రకరకాల కాలుష్యాలతో వికృతంగా ఉంటే అలాంటి పరిసరాల్లో మనం పరిపూర్ణ వ్యక్తులుగా ఎదగలేము, ఆనందంగానూ జీవించలేము. అయితే పరిసరాల పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ తమ సృజనాత్మకతతో, ఔదార్యంతో పరిసరాలను, ప్రతికూల అంశాలను తొలగించుకుంటూ గందరగోళ పరిస్థితుల మధ్య కూడా ప్రశాంతంగా జీవనం సాగించేవారు కొందరుంటారు. వారిని మనసారా మనం అభినందించాలి. మరికొన్న చోట్ల సఖ్యత, సామరస్యాలతో, ఆనందోత్సవాలతో కలిగే సామాజిక జీవనం అస్తవ్యస్తంగా ఉన్న పరిసరాలను సైతం కనుమరుగు చేస్తుంది. ఇలాంటి పరిస్థితి పేదవాడల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వారు తమ దైనందిన జీవితంలో ఎన్నో కష్ట నష్టాలను భరించవలసి వచ్చినా వారి మధ్య వర్ధిల్లే స్నేహ సంబంధాలు, సంఘీభావం అక్కడ ఒక అపురూపమైన మానవీయ పర్యావరణాన్ని సృష్టిస్తాయి. ఈ మానవ పర్యావరణం అస్తవ్యస్తమైన
భౌతిక పర్యావరణానికి ప్రత్యామ్నాయం అవుతుంది. అలాగే మురికి వాడల్లోని ఊపిరాడని ఇరుక ప్రదేశాల్లో జీవించే వారికి కుటుంబ సభ్యుల మధ్య గల ప్రేమానురాగాలు, ఇరుగు పొరుగు వారితో నెలకొల్పే స్నేహబంధాలు, సామాజిక సంబంధాలే ప్రాణవాయువులు అవుతాయి. ప్రత్యామ్నాయ పర్యావరణాన్ని ఇవి సృష్టిస్తాయి. ఈ విధంగా భూతలం మీద నరకప్రాయంగా కనిపించే ప్రదేశాలను, పరిసరాలను కూడా గౌరవప్రదమైన జీవనానికి అనువైన నెలవులుగా తీర్చిదిద్దుకోవచ్చు. అయితే ఇరుకైన నివాస ప్రాంతాల్లో సఖ్యత సామరస్యాలు కొరవడిన సంఘాల్లో ప్రజల మధ్య, వ్యక్తుల సమగ్రాభివృద్ధి అవకాశం లేని పరిసరాల్లో దుర్భర జీవితాలు కొనసాగుతున్నాయి. ఇలాంటి దుర్భర జీవితం సాగించే ప్రజల మధ్య హింసాకాండ ప్రజ్వలించడానికి, నేరగాళ్ల ముఠా ఉచ్చులో నిరుపేదలు చిక్కుకోవడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. అలాగే నిత్యము విస్తరిస్తున్న మహానగరాల్లో రోజురోజుకు పెరుగుతున్న జనసాంద్రత మధ్య అన్య ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారు, అభద్రతా భావంతో జీవిస్తున్న వాళ్ళు చాలామందే ఉన్నారు. అయినప్పటికీ ప్రేమ అన్నిటికంటే శక్తివంతమైనది, దుష్ట శక్తులను జయించగలదు. ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో జీవించిన అనేక మంది వ్యక్తులు బాధిత ప్రజల మధ్య ప్రేమ బంధాలను, సంఘీభావాన్ని పెంపొందించింది. గుంపులుగా బతికేవారిని సంఘాలుగా మలచగలిగారు. అహంభావాన్ని, స్వార్థాన్ని స్నేహంతో జయించడం నేర్పగలిగారు. చక్కని ఆ మానవీయ పర్యావరణాన్ని సృష్టించగలిగారు. అలాంటి సమిష్టి రక్షణ అనుభవం నుండి సృజనాత్మకమైన అనేక నూతన భావాలు ఆవిర్భవించాయి. ఇలాంటి సమిష్టి రక్షణ అనుభవం నుండి సృజనాత్మకమైన అనేక నూతన భావాలు ఆవిర్భవించాయి. భవన నిర్మాణ శైలికి, గృహ సముదాయాలకు, రూపకల్పనకు ఇవి కొత్త మెరుగులు దిద్దగలిగాయి. నివాస స్థలాలకు అంటే పరిసరాలకు, మానవ నడవడికి మధ్యగల సన్నిహిత సంబంధాన్ని దృష్టిలో ఉంచుకొని భవనాలకు, నగరాలకు, తదితర ప్రజా ఉపయోగ ప్రదేశాలకు రూపకల్పన చేసేవారు. ప్రజల ఆలోచన సరళిని, వారు ఉపయోగించే సాంకేతిక పరిభాషను, వారి పనిచేసే పద్ధతులను క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. మనం సిద్ధం చేసే నమూనా అందంగా ఉంటే చాలదు, అది అర్థవంతంగా కూడా ఉండాలి. అంతేకాదు మనం రూపొందించే నగర నమూనాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేవిగాను, ప్రకృతి పర్యావరణాల సమతుల్యాన్ని పరీక్షించే విధంగానూ ఉండాలి. అన్నిటికీ మించి నగర నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసేవారు, నిర్మాణ నమూనాలను రూపకల్పన చేసేవారు అందులో నివసించబోయే ప్రజల అభిప్రాయాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. అలాగే నగర నిర్మాణ నమూనాల్లో ఆ ప్రాంతంలోని ప్రజలందరికీ పరిచయమైన సుప్రసిద్ధమైన స్థలాలను, సుందర ప్రదేశాలను యథావిధంగా పొందుపరచాలి. వాటి సహజ సౌందర్యాన్ని మనం కాపాడాలి. ఎందుకంటే అలాంటి సమిష్టి ప్రదేశాలే ప్రజల మధ్య ప్రాంతీయ భావనను కలుగజేస్తాయి. ఇది తమ నేల అని, తమ ఇల్లు అని, తమ మానసిక బాంధవ్యం బలపడుతుంది. అది ప్రజల మధ్య ఏకతా భావాన్ని పెంచుతుంది. అదేవిధంగా నగరంలోని వివిధ ప్రాంతాల మధ్య
సాన్నిహిత్యం ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ ప్రాంతంలో నివసించేవారైనా తాము పలానా నగరానికి చెందినవారమని, లక్షలాది మంది ఇతర ప్రజలతో తాము సహజీవనం చేస్తున్నామన్న అనుభూతి చెందగలగాలి. అంటే ఏ ప్రాంతము నగరానికి వెలిగాను దూరంగాను విసిరివేసినట్లు ఉండకుండా చూడాలి. అంతేకాదు నగరాల్లోని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రకృతి సౌందర్యాన్ని, స్థానికత ఉట్టిపడే ప్రదేశాల్లో మార్పులు చేర్పులు చేయవలసి వచ్చినప్పుడు స్థానిక ప్రజల మనోభావాలను, వారి సలహాలను, సూచనలు తప్పకుండా తీసుకోవాలి. అలాగే నగరాల్లో గ్రామీణ ప్రాంతాల్లో మానవ జోక్యంతో మార్పులు చేర్పులు చేయడానికి అవకాశం లేకుండా కొన్ని ప్రదేశాలను సమిష్టి ప్రయోజనార్థం యథాతథంగా ఉంచి వాటికి తగిన భద్రతను కల్పించాలి. ఇకపోతే ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొనే ప్రధాన సమస్య గృహ వసతి లేకపోవడం. పట్టణాలు, మహానగరంలోనే కాదు గ్రామీణ ప్రాంతాల్లో సైతం ప్రజలను ఈ సమస్య బాధిస్తుంది. గ్రామీణ ప్రాంతాల సైతం ప్రజలను ఈ సమస్య బాధిస్తుంది. సాధారణంగా ప్రభుత్వాలు పరిమితమైన బడ్జెట్ కేటాయింపుల వలన ప్రజలందరికీ గృహవసతి కల్పించలేకపోతున్నాయి. కేవలం పేద ప్రజలు మాత్రమే కాదు, సమాజంలోని ఇతర వర్గాలకు చెందిన ప్రజలు కూడా సొంత ఇల్లు సంపాదించుకోవడం కష్టతరమవుతుంది. గౌరవప్రదంగా జీవించడానికి, కుటుంబాలు సమగ్ర వికాసాన్ని పొందడానికి సొంత ఇల్లు ఎంతో తోడ్పడుతుంది. మానవ పర్యావరణంలో ఇది అత్యంత ప్రధాన అంశం. ఇంకొన్ని ప్రాంతాల్లో చూసినట్లయితే పట్టణాలకు, నగరాలకు వెలుపల గుడిసెల్లో తాత్కాలిక నివాసం ఏర్పరచుకుని జీవించే ప్రజలు చాలామందే ఉన్నారు. అలాంటి ప్రజల జనవాసాలను కూల్చివేయడమో లేక వారిని ఇతర ప్రాంతాలకు తరలించడమో కాకుండా వారు నివసించే ప్రాంతంలోనే పక్కా ఇల్లును నిర్మించి ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలి. అలాంటి ప్రదేశంలో నివసిస్తున్న పేదలను ఆదుకునేవారు లేరు. పేదలకు అవసరమైన వైద్య, విద్య వారికి అందడం లేదు. పిల్లలకు విద్య అందించే సమయంలో అధిక ఫీజులు చెల్లించలేక చాలామంది వారి పిల్లలను అదే పేదరికంలో జీవించేలా చేస్తున్నారు. అలాగే పేదలకు మెరుగైన వైద్యం కూడా వారికి దొరకడం లేదు. ఈ రోజుల్లో ప్రతిదీ వ్యాపారం అయిపోయింది. ఈ రోజుల్లో సాయం చేయాల్సిన లాభాపేక్ష లేని సంస్థలు కూడా డబ్బులు కట్టందే హాస్పిటల్లోనికి అడుగు పెట్టనివ్వడం లేదు. దాతృత్వ సంస్థలు పేదరికాన్ని నివారించడం లేదా ఉపశమనం కలిగించడం చేయాలి. ఈ సంస్థలు లాభాలను ఆర్జించలేవు. అవి సేకరించే డబ్బంతా వాటి లక్ష్యాలను సాధించడానికి ఉపయోగించాలి. ఒక సంస్థ నుండి ప్రయోజనం పొందే అధికారులు లేదా పెద్దలు వాటాదారులుగా ఉండకూడదు. అలా చేస్తే దాతృత్వ సంస్థల పేరుతో పాటు వాటి ఉనికిని కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. ఉన్నత స్థానంలో ఉన్న పెద్దలు కంటి తుడుపు చర్యలు ఎన్ని చేస్తున్నా అవి పేదవారి జీవితాన్ని మార్చలేవు. ప్రపంచంలో గందరగోళ పరిస్థితులు పెరిగినప్పటి నుండి మనుషుల మధ్య ప్రేమలు తగ్గిపోతున్నాయి, దూరాలు పెరిగిపోతున్నాయి. కొంతమంది తమ స్నేహితులను దూరం పెడుతున్నారు. భార్యాభర్తలైతే ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు.
కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల ఫీలింగ్స్ను పట్టించుకోకుండా వారి బిజీ లైఫ్లో బిజీగా ఉంటున్నారు. స్నేహితులు ఉండడం చాలా అవసరం. ఎందుకంటే ఆరోగ్యం బాలేకపోయినా మనసు బాలేకపోయినా వాళ్ళు మనకు తోడుగా ఉంటారు. సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నప్పుడు స్నేహితులే మన చేయి పట్టుకొని పైకి లాగుతారు. మీ స్నేహితులు మీకు అండగా ఉన్నారంటే సరిపోదు, మీరు కూడా వాళ్ళకు ఏ విధంగా అండగా ఉండవచ్చో ఆలోచించండి. వేరే వాళ్ళకు ధైర్యం చెప్పినప్పుడు మీ ధైర్యం కూడా పెరుగుతుంది. అలాగే భార్యాభర్తలు కూడా ఒకే టీంలో ఆడే ప్లేయర్స్లా ఒకరికొకరు సహకరించుకుంటూ ఉండాలి. అంతేగాని వేరువేరు టీముల్లో ఉంటూ ఒకరితో ఒకరు పోటీ పడే ప్లేయర్స్లా ఉండకూడదు. మీ పిల్లలతో మాట్లాడుతూ ఉండండి. వాళ్ళ మనసుల్లో ఉన్న భయం, కంగారు, కోపం ఇలా ఏదైనా మీతో చెప్పమనండి. మీకు కూడా అలాంటి సందర్భాలు ఎదురవుతున్నాయని వారికి తెలియజేయండి. వాటి నుండి ఎలా బయటపడాలో మీ పిల్లలకి మీరు నేర్పించండి. సృష్టికర్త ఇచ్చిన తెలివైన సలహాలను మనం పాటిస్తే మన కుటుంబ సభ్యులతో, తోటి ఉద్యోగులతో, మన స్నేహితులతో ఇలా అందరితోనూ ఒక మంచి సంబంధాలను కలిగి ఉంటాం. యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ప్రేమ కలిగి జీవించారు. శత్రువులపై కూడా కనికరం చూపించారు. వ్యాధిగ్రస్తులను, రోగులను, అనేక మందిని ప్రేమతో స్వస్థపరిచారు. వేలాది మందికి ఆహారాన్ని ఆయన పంచిపెట్టారు. కొన్ని సందర్భాల్లో ప్రకృతిని సైతం ఆయన శాసించారు. అన్నిటికంటే ముఖ్యంగా యేసు ప్రభువారు ప్రజలను శాంతి సమాధానాలతో ఎలా జీవించాలో నేర్పించారు. వినయంగా ఆయన నేర్పించిన వాటన్నిటిని పాటించే వాళ్ళందరూ ఆయన రాజ్యంలో ఎప్పటికీ సంతోషంగా జీవించడానికి కావలసిన తగిన లక్షణాలను వృద్ధి చేసుకోగలుగుతారు. మన భూమిని దేవుడు తయారు చేశారు. మన భూమికి దేవుడు యజమాని. కీర్తనలు 24వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే, భూమియు దాని మీదనున్న సమస్త వస్తువులు ప్రభువువే అని రాసి ఉంది. మన భూమి చిరకాలం ప్రాణులతో కలకల్లాడుతూ ఉంటుందని దేవుడు మాట ఇచ్చారు. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 18వ వచనంలో చూసినట్లయితే, ప్రభువు ఆకాశమును సృజించెను, ఆయనే దేవుడు. ఆయన భూమికి రూపమిచ్చి దానిని కలిగించెను, దానిని స్థిరంగా నెలకొల్పెను. భూమిని నివాస యోగ్యంగా చేశాను గాని అస్తవ్యస్తంగా చేయలేదు అని రాసి ఉంది. మనుషులు భూమికి హాని చేయకుండా సంతోషంగా జీవించేలా దేవుడు దానిని తయారు చేశారు. దేవుడు మన భూగ్రహాన్ని పూర్తిగా బాగు చేస్తారు. చివరి రోజుల్లో ప్రమాదకరమైన కష్టకాలాలు వస్తాయి. గొప్ప అభివృద్ధి బాటలో సాగుతున్న కాలం నుండి ఒక్కసారిగా మనం ఎక్కడ చూసినా వినాశనం, భయం, ద్వేషం, అభద్రతతో నిండిపోయిన కాలంలో ప్రవేశించాం. ఈ భూమంతటా దేవుని రాజ్య పరిపాలన మొదలయ్యే సమయం దగ్గర పడిందని మనకి తెలుస్తుంది. ప్రభు రాకడ కొరకు ఎదురు చూసే మనమందరం సమాజం పట్ల ప్రేమతో, తోటి వారి పట్ల దయ, కరుణ, ప్రేమతో కలిగి జీవిద్దాం. ఇవి ఈ వారం మన ఉమ్మడి గృహం భూగృహం అనే కార్యక్రమంలోని విశేషాలు. చూస్తూనే ఉండండి మీ రేడియో వెరిటాస్ ఆసియా తెలుగు. మీ క్రాంతి స్వరూప్.